మనం ఈ కళ్లతో చూసే ప్రపంచం నిజం కాదని మీకు తెలుసా? మన మెదడులో నిద్రాణంగా ఉన్న ఒక రహస్య కన్ను తెరుచుకుంటే మీరు కాలాతీతమైన జ్ఞానాన్ని పొందడమే కాదు, ఎదుటివారి మనస్సును కూడా చదవగలరు. అది పురాణాల్లో శివుడికున్న మూడవ కన్ను మాత్రమే కాదు, మీలో కూడా ఉన్న ఆజ్ఞాచక్రం. ప్రాచీన ఈజిప్షియన్ల నుండి హిమాలయ యోగుల వరకు అందరూ రహస్యంగా దాచిన ఆ థర్డ్ ఐ శక్తి మీలో కూడా ఉంది. కేవలం ఒక శ్వాస ప్రక్రియ ద్వారా మీ అంతర్దృష్టిని ఎలా పెంచుకోవచ్చు మరియు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు. శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని ఎందుకు భస్మం చేశాడు? మన నుదిటిపై తిలకం పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? బౌద్ధ మతంలో మరియు క్రైస్తవ మతంలో కూడా ప్రస్తావించిన ఆ సింగిల్ ఐ ఏది? ఇవన్నీ ఒకే ఒక బిందువు వైపు చూపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి, సమాజంలో తిరుగులేని గౌరవం మరియు భవిష్యత్తును ముందుగానే ఊహించే అసాధారణ శక్తి. ఇవన్నీ కేవలం మీ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల సాధ్యమేనా? అవును, ఇది సాధ్యమే. మీలోని అనంతమైన శక్తిని మేల్కలిపి ఒక అయస్కాంతంలా సంపదను మరియు విజయాన్ని ఎలా ఆకర్షించాలో, అసలది ఎక్కడుంటుంది, దాన్ని మేల్కొల్పడం ఎలా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మూడవ కన్ను లేదా ఆజ్ఞాచక్రం అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు. అది మానవ పరిణామ క్రమంలో అత్యున్నత చైతన్య స్థితికి చేరుకోవడానికి ఉన్న ఒక రహస్య ద్వారం. దీనిని సంస్కృతంలో త్రిలోచన అని, జ్ఞాననేత్రం అని పిలుస్తారు. సాధారణంగా మనకుండే రెండు కళ్ళు భౌతిక ప్రపంచాన్ని, ద్వంద్వత్వాన్ని అంటే మంచి చెడు, వెలుగు చీకటిని చూడటానికి ఉపయోగపడితే, ఈ మూడవ కన్ను అద్వైత స్థితిని అంటే అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని దర్శించడానికి తోడ్పడుతుంది. శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఇది మన మెదడులోని నుదురు భాగంలో రెండు కనుబొమ్మల మధ్య ఉండే పీనియల్ గ్రంథికి ప్రతీక. ఈ గ్రంథిని సీట్ ఆఫ్ ది సోల్ అని కూడా అంటారు. ప్రాచీన ఈజిప్షియన్లు దీనిని ఐ ఆఫ్ హోరస్ అని పిలిచేవారు. ఇది మన శరీరంలోని మేల్కొనే మరియు నిద్రపోయే చక్రాలను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ గ్రంథి చైతన్యవంతమైనప్పుడు మనిషికి కాలాతీతమైన జ్ఞానం లభిస్తుంది. మూడవ కన్ను ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం భౌతికంగా నుదురుభాగం అయినప్పటికీ సూక్ష్మంగా అది మన ప్రాణమయ కోశంలోని ఆజ్ఞాచక్రం. ఇది వెన్నెముక చివరి నుండి మొదలయ్యే సుషుమ్నా నాడి యొక్క పైభాగం. కుండలినీ శక్తి ఈ ఆజ్ఞాచక్రాన్ని తాకినప్పుడు మాత్రమే మూడవ కన్ను తెరుచుకుంటుంది. ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనే ప్రక్రియ చాలా క్లిష్టమైనది మరియు పవిత్రమైనది. దీనికి ప్రధానంగా 3 మార్గాలున్నాయి: భక్తి, జ్ఞానం మరియు యోగ సాధన. యోగ మార్గంలో శంభవీ ముద్ర లేదా త్రాటక ధ్యానం ద్వారా దీనిని ఉద్దీపన చేయవచ్చు. ఒక వ్యక్తి తన దృష్టిని బాహ్య ప్రపంచం నుండి మళ్లించి అంతర్ముఖుడై తన శ్వాసను గమనిస్తూ రెండు కనుబొమ్మల మధ్య ఏకాగ్రతను నిలిపినప్పుడు అక్కడ ఒక రకమైన ఒత్తిడి లేదా ప్రకంపనలు మొదలవుతాయి. ఇది మూడవ కన్ను చైతన్యవంతమవుతున్నదనడానికి మొదటి సంకేతం. ధ్యాన సాధన చేసే విధానం గురించి లోతుగా చర్చిస్తే, సాధకుడు ముందుగా ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి సుఖాసనంలో లేదా పద్మాసనంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మనస్సులోని ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించకుండా వాటిని కేవలం ఒక సాక్షిలా గమనించాలి. క్రమంగా దృష్టిని భ్రూమధ్యం అంటే నుదురు మధ్యభాగం వైపు మళ్లించాలి. ప్రారంభంలో అక్కడ కేవలం చీకటి మాత్రమే కనిపిస్తుంది. కానీ సాధన కొనసాగించే కొద్దీ అక్కడ నీలం లేదా ఊదారంగు కాంతి బిందువులు ప్రత్యక్షమవుతాయి. దీనిని నీలబిందు దర్శనం అంటారు. ఈ స్థితిలో సాధకుడికి అద్భుతమైన శాంతి లభిస్తుంది. ప్రయోజనాల విషయానికి వస్తే, మూడవ కన్ను తెరుచుకున్న వ్యక్తికి అసాధారణమైన మేధస్సు లభిస్తుంది. వారు ఎదుటివారి మనస్సులోని ఆలోచనలను చదవగలరు, దూరాన జరుగుతున్న విషయాలను చూడగలరు, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను లేదా శుభపరిణామాలను ముందుగానే ఊహించే శక్తి కలుగుతుంది. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభం అవుతుంది. ఆధ్యాత్మిక రహస్యాల విషయానికి వస్తే, మూడవ కన్ను అనేది విశ్వాంతరాళానికి మరియు మనకు మధ్య ఉండే ఒక కిటికీ వంటిది. దీని ద్వారా మనం విశ్వశక్తిని నేరుగా స్వీకరించవచ్చు. పురాణగాథల్లో శివులు తన మూడవ కంటిని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, మనలోని కామవాసనలను జ్ఞానాగ్నితో దహించివేయడం. అలాగే హిందూ సంప్రదాయంలో నుదిటిపై తిలకం లేదా బొట్టు పెట్టుకోవడం కూడా ఈ ఆజ్ఞాచక్రాన్ని రక్షించుకోవడానికి మరియు గుర్తించుకోవడానికి ఒక సంకేతం. నష్టాలు లేదా ప్రమాదాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా. సరైన పద్ధతిలో చేయకపోతే ఇబ్బందులుంటాయి. బలవంతంగా లేదా మందుల ద్వారా మూడవ కన్ను తెరవడానికి ప్రయత్నిస్తే మానసిక పిచ్చి పట్టే అవకాశం ఉంది.
మనసు ఇంకా మాలిన్యాలతో కోపతాపాలతో నిండి ఉన్నప్పుడు ఈ శక్తి పెరిగితే అది మనిషిని అహంకారిగా మార్చేస్తుంది. కొందరికి భయంకరమైన దృశ్యాలు లేదా వింత శబ్దాలు వినిపించి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అందుకే గురువు లేకుండా ఈ మార్గంలో వెళ్ళడం తగదు. ఎవరికి ఇది ఓపెన్ అవుతుంది అంటే ఎవరైతే అబద్ధాలాడరో, ఎవరి హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరైతే నిరంతరం లోక కళ్యాణం కోరుకుంటారో వారికే ఈ శక్తి త్వరగా లభిస్తుంది. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో దీని పాత్ర అమోఘం. ఒక వ్యాపారవేత్తకు లేదా సామాజిక కార్యకర్తకు ఈ అంతర్దృష్టి ఉంటే వారు సమాజానికి ఏమి కావాలో ముందే గుర్తించి గొప్ప విజయాలు సాధిస్తారు. సమాజంలో వారికి తిరుగులేని గౌరవం లభిస్తుంది. నియమాల విషయానికి వస్తే సాత్విక ఆహారం తీసుకోవడం, అధికంగా మాట్లాడకపోవడం, నిరంతరం మంత్రజపం లేదా నామస్మరణ చేయడం చాలా ముఖ్యం. ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది మీ సంకల్ప బలంపై ఆధారపడి ఉంటుంది. కొందరికి 21 రోజుల్లో చిన్న మార్పులు కనిపిస్తే మరికొందరికి 12 ఏళ్ల కఠోర సాధన అవసరం కావచ్చు. నమ్మలేని నిజమేమిటంటే 3వ కన్ను తెరుచుకున్నవారు ఆహారం లేకుండా కేవలం గాలి ద్వారా లేదా సూర్యరశ్మి ద్వారా శక్తిని పొంది నెలల తరబడి జీవించగలరు. అద్భుతాలు అంటే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయడం. వారు కేవలం సంకల్పం ద్వారా రోగాలను నయం చేయగలరు. ఈ స్థితిని చేరుకోవడం అంటే మనిషి దైవత్వానికి దగ్గరవడం. సాధనలో భాగంగా చేసే శ్వాస ప్రక్రియ చాలా కీలకమైనది. మన ఎడమ ముక్కు రంధ్రం చంద్రుడికి, కుడి ముక్కు రంధ్రం సూర్యుడికి సంకేతం. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఏర్పడి శ్వాస మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించినప్పుడే ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవుతుంది. దీనిని ప్రాణాయామం ద్వారా సాధించవచ్చు. 3వ కన్ను జాగృతమైనప్పుడు మనిషికి సిద్ధులు లభిస్తాయి. అణిమ, మహిమ వంటి అష్టసిద్ధులు ఈ స్థితిలోనే కరుగుతాయి. కానీ నిజమైన సాధకుడు ఈ సిద్ధులపై ఆశ పడకుండా మోక్షం వైపు సాగాలి. సామాజికంగా చూస్తే అటువంటి వ్యక్తులు గొప్ప నాయకులుగా, మార్గదర్శకులుగా ఎదుగుతారు. వారి మాటలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. ఆర్థికంగా వారు సంపదను ఆకర్షించే అయస్కాంతంలా మారిపోతారు. ఎందుకంటే వారికి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే విజయం వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది. శాస్త్రవేత్తలు, కళాకారులు తమ అద్భుతమైన ఆవిష్కరణలను ఈ స్థితిలోనే చేస్తారు. ఇది కేవలం పురాణ కాలానికే పరిమితం కాదు. నేటి ఆధునిక కాలంలో కూడా లోతైన మెడిటేషన్ చేసేవారు ఈ అనుభూతులను పొందుతున్నారు. అద్భుతమైన నిజమేమిటంటే మనందరిలో ఈ శక్తి నిక్షిప్తమై ఉంది. కానీ అది నిద్రాణ స్థితిలో ఉంది. దానిని మేల్కొల్పడమే మానవ జీవితం యొక్క పరమార్థం. ఈ ప్రయాణంలో ఓర్పు చాలా అవసరం. నిరంతర అభ్యాసం, వైరాగ్యం ఉంటే తప్పకుండా ఆ దివ్యకాంతిని దర్శించవచ్చు. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగులోకి, అసత్యం నుండి సత్యం వైపుకు నడిపిస్తుంది. 3వ కన్ను లేదా ఆజ్ఞాచక్రం కేవలం ఒక బిందువు కాదు, అది అనంతమైన జ్ఞాన భాండాగారం. ఈ శక్తి కేంద్రం జాగృతమైనప్పుడు మనిషి తన పరిధులను దాటి విశ్వ చైతన్యంతో అనుసంధానమవుతాడు. ఈ ప్రక్రియలో అంతర్గత ప్రయాణం ఎలా సాగుతుందో, ఏ దశల్లో మార్పులొస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనిషి తన పంచేంద్రియాల ద్వారా అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక మరియు చర్మం ద్వారా బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తాడు. కానీ 3వ కన్ను అనేది 6వ ఇంద్రియం, 6th సెన్స్ కంటే పైన ఉన్న స్థితి. ఇది తెరుచుకోవడం ప్రారంభమైనప్పుడు సాధకుడికి మొదట తన కనుబొమ్మల మధ్య ఒక రకమైన ఒత్తిడి లేదా సున్నితమైన నొప్పి అనిపిస్తుంది. ఇది పీనియల్ గ్రంథి చుట్టూ ఉన్న శక్తి ప్రవాహం పెరుగుతోందని చెప్పడానికి ఒక భౌతిక సంకేతం. క్రమంగా ఈ ఒత్తిడి ఒక విధమైన స్పందనగా మారుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు నుదుటి భాగంలో ఒక చక్రం తిరుగుతున్నట్లు లేదా ఒక కాంతిపుంజం ప్రసరిస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఈ స్థితిలో సాధకుడు తనను తాను మరిచిపోయి ఒక విధమైన పరవశంలో మునిగిపోతాడు. ఇక్కడ పురాణ గాథలను పరిశీలిస్తే శివుడు 3వ కంటిని తెరిచినప్పుడు అగ్నిజ్వాలలు వచ్చాయని చెబుతారు. దీని అర్థం మరలోని అరిషడ్వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఆ జ్ఞానాగ్నిలో దహించివేయడం. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానోదయం పొందడమే 3వ కన్ను తెరవడం వెనుక ఉన్న అసలు రహస్యం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆజ్ఞాచక్రం అనేది మన వెన్నెముకలో ఉన్న 3 ప్రధాన నాడులైన ఇడ, పింగళ మరియు సుషుమ్నలు కలిసే సంగమస్థానం. దీనిని ముక్తిద్వారం అని కూడా అంటారు. ఇడనాడి చంద్రశక్తిని, పింగళనాడి సూర్యశక్తిని సూచిస్తాయి. ఈ రెండూ సమతుల్యతలోకి వచ్చినప్పుడు ప్రాణశక్తి సుషుమ్నానాడి ద్వారా ప్రవహించి ఆజ్ఞాచక్రాన్ని చేరుకుంటుంది. ఈ స్థితిలో సాధకుడికి వాక్సిద్ధి లభిస్తుంది. అంటే అతను ఏది మాట్లాడితే అది జరుగుతుంది. అందుకే ఈ స్థితికి చేరుకున్న యోగులు చాలా తక్కువగా మాట్లాడతారు మరియు ఎప్పుడూ మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
వారి మాటల్లో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. అది వినేవారిని ప్రభావితం చేస్తుంది. సామాజిక అభివృద్ధిలో ఇది ఎలా తోడ్పడుతుందంటే, అటువంటి వ్యక్తి సమాజంలోని సమస్యలను లోతుగా విశ్లేషించగలడు. ఒక సమస్యకు మూల కారణం ఏమిటో పసిగట్టి దానికి శాశ్వత పరిష్కారాన్ని సూచించగలడు. నాయకత్వ లక్షణాలు సహజంగానే అబ్బుతాయి. వారు కేవలం మాటలతో కాకుండా తమ ఉనికితోనే ఇతరులలో స్ఫూర్తిని నింపగలరు. ఆర్థికంగా కూడా ఈ అంతర్దృష్టి కలిగిన వారు మార్కెట్ ట్రెండ్స్ను, భవిష్యత్తు అవకాశాలను ఇతరుల కన్నా ముందే గుర్తించగలరు. ఇది ఏ రకమైన మోసం కాదు, కేవలం పెరిగిన మెదడు సామర్థ్యం మరియు ప్రశాంతమైన మనస్సు వల్ల కలిగే విశ్లేషణా శక్తి మాత్రమే. నమ్మలేని నిజాలు మరియు అద్భుతాల విషయానికి వస్తే, మూడవ కన్ను యాక్టివేట్ అయిన వారు యాస్ట్రల్ ట్రావెల్ చేయగలరని అనేక యోగ గ్రంథాలు చెబుతున్నాయి. అంటే వారి భౌతిక శరీరం ఒకచోట ఉన్నప్పటికీ వారి సూక్ష్మ శరీరం విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణించి సమాచారాన్ని సేకరించగలదు. అలాగే వారు గత జన్మల జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకోగలరు. జాతిస్మర అనే స్థితిని పొందుతారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా పీనియల్ గ్రంథి కాంతిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఒప్పుకుంది. మన కళ్లకు ఉండే రెటినా లాంటి కణజాలం ఈ గ్రంథిలో కూడా ఉంటుంది. అందుకే దీనిని మైండ్స్ ఐ అంటారు. ఈ గ్రంథిని చైతన్యవంతం చేయడానికి ప్రాచీన కాలంలో అనేక రహస్య పద్ధతులుండేవి. ఉదాహరణకు, సూర్యోదయ సమయంలో సూర్యరశ్మిని నేరుగా కళ్లతో కాకుండా ఒక పద్ధతిలో గ్రహించడం ద్వారా ఈ గ్రంథిని ఉత్తేజితం చేసేవారు. నియమాల విషయానికి వస్తే, ఈ సాధన చేసేవారు అత్యంత నిగ్రహంతో ఉండాలి. అబద్ధం ఆడకూడదు, పరనింద చేయకూడదు, మరియు నిరంతరం సత్సాంగత్యంలో ఉండాలి. ఆహార నియమాల్లో ముఖ్యంగా కాఫీ, టీ, ధూమపానం మరియు మద్యపానం పూర్తిగా విసర్జించాలి. ఎందుకంటే ఇవి పీనియల్ గ్రంథిని కాల్షియం పొరలా కప్పేసి దానిని నిర్వీర్యం చేస్తాయి. ఎవరికిది ఓపెన్ అవుతుంది అనేదానికి ఒకే సమాధానం: ఎవరైతే అహంకారాన్ని వీడి నేను అనే భావనను విశ్వచైతన్యంలో కలిపేస్తారో వారికి మాత్రమే. దీనికి ఎన్ని రోజులు పడుతుంది అనే ప్రశ్నకు నిర్దిష్టమైన కాలపరిమితి లేదు. ఇది సాధకుడి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తే అది కేవలం మనశ్శాంతినిస్తుంది. కానీ గంటల కొద్దీ నిశ్చల స్థితిలో కూర్చుని తన శ్వాసను నియంత్రించగలిగితే కొన్ని నెలల్లోనే మూడవ కన్ను అద్భుతాలను చూడవచ్చు. నష్టాలేమిటంటే, ఒకవేళ సరైన సాధన లేకుండా శక్తి కేంద్రాలు ఒక్కసారిగా తెరుచుకుంటే ఆ శక్తిని తట్టుకునే సామర్థ్యం నరాల వ్యవస్థకు ఉండదు. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, వెర్రి భ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే యోగ సాధనలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలను పాటించాలి. నేరుగా ధ్యానానికి వెళ్లకుండా ముందుగా శరీరాన్ని, ప్రాణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ దివ్యనేత్రం తెరుచుకున్నప్పుడు కలిగే గొప్ప అద్భుతమేమిటంటే అభయం. అంటే మరణమన్నా, నష్టమన్నా భయం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తికి తాను ఈ భౌతిక శరీరం కాదని, తనొక అనంతమైన శక్తి స్వరూపమని అర్థమవుతుంది. ఈ జ్ఞానం కలిగినప్పుడు మనిషి లోభత్వం నుండి బయటపడతాడు. సమాజంలో నిస్వార్థంగా సేవ చేస్తాడు. ఆర్థిక అభివృద్ధి అనేది అటువంటి వారికి ఒక ఉప ఉత్పత్తి మాత్రమే. వారు సంపద వెనుక పరిగెత్తరు, సంపదే వారిని అనుసరిస్తుంది. పురాణాల్లో మార్కండేయుడు లేదా ధ్రువుడు వంటి బాలభక్తులు తమ ఏకాగ్రత ద్వారా దైవదర్శనం పొందడమంటే వారి మూడవ కన్ను జాగృతం కావడమే. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఒక నిగూఢమైన శక్తి. దీనిని కనుగొనడమే జీవితంలో అతిపెద్ద సాహసం. మీరు ఈ సాధనను ప్రారంభించాలనుకుంటే ముందుగా మీ శ్వాసపై నియంత్రణ సాధించండి. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ఏకాంతంగా కూర్చొని మీ లోపలి నిశ్శబ్దాన్ని గమనించండి. అదే ఈ మహోన్నత ప్రయాణానికి మొదటి అడుగు. మూడవ కన్ను లేదా ఆజ్ఞాచక్రం యొక్క సాధనలో తరువాతి దశ అత్యంత కీలకమైనది. దీనిని కేవలం ఒక శక్తి కేంద్రంగా కాకుండా ఒక కాస్మిక్ రిసీవర్, విశ్వశక్తిని గ్రహించే యంత్రంగా భావించాలి. మన శరీరంలో వెన్నెముక ఆధారం నుండి సహస్రారం వరకు 7 చక్రాలున్నాయని యోగశాస్త్రం చెబుతోంది. ఇందులో ఆజ్ఞాచక్రం 6వది. ఈ చక్రం చైతన్యవంతం కావడానికి ముందు కింద ఉన్న 5 చక్రాలు అయిన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ చక్రాలు శుద్ధి కావాలి. అంటే ఒక వ్యక్తి తన భౌతిక అవసరాలు, భావోద్వేగాలు, భయాలు మరియు అహంకారాన్ని అధిగమించినప్పుడు మాత్రమే మూడవ కన్ను సహజంగా తెరుచుకుంటుంది. లేని పక్షంలో కింద ఉన్న చక్రాలలోని అపరిశుద్ధత వల్ల కలిగే శక్తి ప్రవాహం ఆజ్ఞాచక్రాన్ని చేరుకోలేదు.
ఇది ఎలా ఉంటుందంటే, ఒక పైపులో నీరు ప్రవహించాలంటే మధ్యలో ఎక్కడా అడ్డంకులు ఉండకూడదు. ఆధ్యాత్మిక రహస్యాల విషయానికి వస్తే మూడవ కన్ను అనేది కాలం మరియు స్థలంకు అతీతమైనది. అంటే ఈ స్థితిలో ఉన్న వ్యక్తికి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అనేది 3 వేర్వేరు కాలాలుగా కాకుండా ఒకే సరళ రేఖ మీద ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే త్రికాల జ్ఞానం అంటారు. పురాణాల్లోని మహర్షులు ఎక్కడో కూర్చుని లోకాంతరాలలో ఏం జరుగుతుందో చెప్పగలిగేవారు అంటే అది వారి ఆజ్ఞాచక్రం యొక్క ప్రభావమే. ధ్యాన సాధనలో ముద్రలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శాంభవి ముద్ర అనేది మూడవ కన్ను తెరవడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. ఇందులో కళ్ళను సగం తెరిచి చూపును 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాలి. ప్రారంభంలో కళ్ళలో నీరు రావడం లేదా కళ్ళు అలసిపోవడం జరుగుతుంది. కానీ సాధన పెరిగే కొద్దీ మెదడులోని ఆల్ఫా మరియు థీటా తరంగాలు పెరుగుతాయి. ఇది మనల్ని లోతైన సమాధి స్థితికి తీసుకెళ్తుంది. శాస్త్రీయంగా చూస్తే పీనియల్ గ్రంథి కాంతికి చాలా సున్నితంగా స్పందిస్తుంది. రాత్రి సమయంలో చీకటిగా ఉన్నప్పుడు ఇది మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మనల్ని నిద్రకు ఉపక్రమిస్తుంది. కానీ ధ్యాన స్థితిలో ఈ గ్రంథి సెరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేసి మనల్ని అత్యంత జాగృతతో ఉంచుతుంది. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో ఈ జాగృత చాలా అవసరం. ఒక వ్యక్తి తన పరిసరాలను, ఎదుటివారి మనస్తత్వాలను నిశితంగా గమనించగలిగితే అతను వ్యాపారంలో సరైన భాగస్వాములను ఎంచుకోగలడు మరియు మోసాల నుండి తప్పించుకోగలడు. సామాజికంగా అటువంటి వ్యక్తికి ఒక రకమైన ఆరా ఏర్పడుతుంది. అది చుట్టుపక్కల ఉన్నవారిని ప్రశాంతపరుస్తుంది. నమ్మలేని నిజాలేమిటంటే, థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వారు చీకటిలో కూడా వస్తువులను చూడగలరు మరియు కళ్ళు మూసుకొని చదవగలరు. దీనిని మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అని కూడా పిలుస్తారు. చిన్నపిల్లల్లో ఈ శక్తి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ సామాజిక కట్టుబాట్లు, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల పీనియల్ గ్రంథి కాల్షియం పొరలా గట్టిపడిపోతుంది. దీనిని తొలగించడానికి ఫ్లోరైడ్ లేని నీటిని తాగడం, సూర్యరశ్మిని స్వీకరించడం మరియు పచ్చి కూరగాయలు తినడం వంటి నియమాలు పాటించాలి. పురాణాల్లోని గాథలను పరిశీలిస్తే ధ్రువుడు అడవికి వెళ్లి తపస్సు చేసినప్పుడు అతని ఏకాగ్రత వల్ల విష్ణుమూర్తి దర్శనం కలిగింది. ఇక్కడ విష్ణువు అంటే మరెవరో కాదు, మనలోని అంతర్గత చైతన్యం. ఆ చైతన్యం మేల్కొనడమే మూడవ కన్ను తెరవడం. ఎన్ని రోజుల సమయం పడుతుంది అనే ప్రశ్నకు సమాధానం మన సంకల్పం మీద ఉంటుంది. కొందరు ఒకే జన్మలో సాధిస్తే మరికొందరికి అనేక జన్మల సాధన అవసరమవుతుంది. నష్టాలు అంటే మానసిక సిద్ధత లేకుండా ఈ శక్తిని పొందితే మనిషి తనను తాను నియంత్రించుకోలేక పిచ్చివాడిగా మారే ప్రమాదం ఉంది. అందుకే గురుముఖతః అంటే గురువు ద్వారానే ఈ విద్యను నేర్చుకోవాలి. అద్భుతాలు అనేవి మన ఊహకందని విధంగా ఉంటాయి. ఒక వ్యక్తి తన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడం, గాలిలో తేలడం వంటివి హిమాలయ యోగుల్లో నేటికీ కనిపిస్తాయి. ఈ మార్గంలో వెళ్ళేవారికి సమయం అనేది ఒక మాయగా అనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు 5 నిమిషాలు గడిచాయని అనుకుంటే వాస్తవానికి గంటలు గడిచిపోయి ఉండవచ్చు. ఇది పరమానంద స్థితి. ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ఈ శక్తి కలిగిన వ్యక్తికి డబ్బు సంపాదించడం అనేది ఒక ఆటలా మారుతుంది. ఎందుకంటే వారు లా ఆఫ్ అట్రాక్షన్ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. వారు దేనిని బలంగా కోరుకుంటే ప్రకృతి ఆ వస్తువును లేదా పరిస్థితిని వారి దగ్గరకు చేరుస్తుంది. సామాజికంగా వీరు గొప్ప మార్పును తీసుకురాగలరు. నిస్వార్థమైన వారి ఉనికి సమాజంలోని అశాంతిని తొలగిస్తుంది. నియమాల విషయానికి వస్తే బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య ధ్యానం చేయడం వల్ల ఫలితం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విశ్వంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన విషయం ఏమిటంటే మూడవ కన్ను తెరుచుకోవడం అనేది కేవలం హిందువులకు మాత్రమే పరిమితం కాదు. బౌద్ధ మతంలో బుద్ధుని నుదుటిపై ఉన్న బిందువు, క్రైస్తవ మతంలో ఇఫ్ యువర్ ఐ బీ సింగిల్ యువర్ హోల్ బాడీ షాల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అనే వాక్యాలు ఇవే సూచిస్తున్నాయి. ఇది ఒక సార్వత్రిక సత్యం. ప్రతి మనిషి తన లోపల ఉన్న ఈ దివ్యత్వాన్ని గుర్తించి అజ్ఞానాన్ని వీడితే ఈ భూమిపైనే స్వర్గాన్ని అనుభవించవచ్చు. ఈ ప్రయాణం చాలా కష్టమైనది, కానీ సాధిస్తే వచ్చే ఫలితం అమూల్యం.